యావత్ భారతవని ఉత్కంఠకు ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టారు. దీంతో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో టీవీకి ముందంజలో కొనసాగుతున్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే ప్రభంజనం సృష్టించారు దళపతి విజయ్. తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇక డీఎంకే డిఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ దూసుకెళ్తుంది. కేరళలో ఈడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పుదుచ్చేరి, అసోంలో కమలదళం విజయదుందుబి మోగించింది. ఈ 5 రాష్ట్రాల ఫలితాల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, 5 రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికలపై, కేంద్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి సునీల్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలకు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టి సాధించాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీజేపీ పార్టీ అక్కడ జెండా పాదలేదు. కానీ ఈసారి మాత్రము గట్టి పోటీనిచ్చి ఇవ్వడమే కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేస్తుంది. దాదాపు గత 1998 నుంచి కూడా మమతా బెనర్జీ కంచుకోటగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడవచ్చు. మొత్తం పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ మొత్తం కూడా ఆడ తిష్ట వేసింది. కేంద్ర మంత్రులు విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం అక్కడ ప్రచారం చేసి హోరాహోరీగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె నింపినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం పశ్చిమ బెంగాల్లో 293 సీట్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లలో మొత్తం ఇప్పటివరకు బీజేపీ లీడ్ 195, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుకొని సైతము బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్గా లీడ్లో కొనసాగుతూ వస్తుంది. దీంతో పాటు ఇక మరొక ప్రధాన అంశము తమిళనాడు రాజకీయాలు ఈసారి కొంత రథవస్తంగా చాటుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా దేశంలో కనివిని రీతిలో గతంలో ఎంజీఆర్ విషయంలో కావచ్చు, ఎన్టీఆర్ విషయంలో ఏ తరహాలో జరిగిందో కొత్తగా ఒక సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇది థర్డ్ టైంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎంజీఆర్ అదే తరహాలో చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 1983లో పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలు చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ సైతము సింగిల్, అంటే ఏకపక్షంగా, అంటే ఒకే ఒక్క వ్యక్తిగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒక పార్టీని ఏర్పాటు చేయడం కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలతో 107, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుకొని మరి కాసేపులోనే మ్యాజిక్ ఫిగర్ 118, మొత్తం సీట్లు 134 ఉంటే మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఇప్పటివరకు 107 స్థానాల్లో అతను లీడింగ్ కొనసాగుతూ వస్తున్నారు. అందులో డిఎంకే సెకండ్ ప్లేసెస్లో ఉంది 73, ఏడీఎంకే 54 ప్లేసెస్తో థర్డ్ ప్లేస్లో ఉంది. దీంతోపాటు ఇక కేరళలో ఈసారి చూసుకున్నట్లయితే 2 సార్లు వరుసగా కమ్యూనిస్ట్ పార్టీ, అంటే పినరయ్ విజయన్ వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ మూడోసారి మాత్రం అక్కడ ప్రజలు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు, అందరూ కూడా అక్షరాస్యత ఫుల్ ఫ్లెడ్జ్గా కేరళలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫలితాలు, అక్కడ ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన అంశాలు, అక్కడ ఉన్నటువంటి కొంత ఆరోపణలు, గోల్డ్ సంబంధించిన ఆరోపణలు, అదేవిధంగా శబరిమల ఆలయానికి సంబంధించినటువంటి ఆరోపణలు, ఇవన్నీ రావడంతోనే పినరయ్ విజయ్పై కూడా కొంత తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల నుంచి వచ్చినట్టు కూడా మనకి ఈ ఫలితాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు కేరళలో 140 స్థానాలు ఉంటే 71 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఇప్పుడు ఎల్డీఎఫ్ అయితే ఇప్పటివరకు 104, అదేవిధంగా యూడీఎఫ్ 34 మాత్రమే రావడం జరిగింది. బీజేపీ 2 స్థానాలు. ఇక అస్సాం విషయానికి వస్తే 125 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 64 మాత్రమే ఉంది. అయితే ఇందులో బీజేపీకి ఫుల్ ఫ్లెడ్జ్గా మ్యాజిక్ ఫిగర్ కూడా దాటిపోయింది, 101 స్థానాలు ఉంది. హేమంత్ బిశ్వ శర్మ మరొకసారి వరుసగా 3వ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది, 20 స్థానాలు ఎన్డీఏ కూటమి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా లీడ్లో కొనసాగుతూ వస్తుంది. మొత్తం మీద కేరళ, తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో కూడా ఇంకా కౌంటింగ్ అయితే జరుగుతుంది. కొంత లీడ్ విషయాలకు వస్తే కొంత అధికార పార్టీకి అయితే ఇప్పుడున్నటువంటి దాంట్లో పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీకి మొత్తం కూడా పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి చూడవచ్చు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి అంటే మొత్తం కూడా పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది. తమిళనాడులో డిఎంకే కూడా పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద విజయ్ సంబంధించినటువంటి సినీ స్టార్గా ఉన్నటువంటి విజయ్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్లో ఏ తరహాలో అయితే బీజేపీ పార్టీ ఆడ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసిందో రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ఫలితాలు అనేది ఇతర రాష్ట్రాల మీద తీవ్ర
తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారి బీజేపీ ఎలాగైనా ఇక్కడ పట్టు సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంది. ఈసారి ఎలాగైనా ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ అదేవిధంగా మిగిలినటువంటి స్థానాలు మొత్తం మీద కన్నేసి సాధించుకున్నటువంటి బీజేపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేయాలనేటువంటి ధీమాతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికలు మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో రాబోయేటువంటి లోక్సభ కావచ్చు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతూ చెప్పవచ్చు. కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు చాలా మంది నేతలు, అగ్రనేతలు, మంత్రులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి స్వస్తి కలిపి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ ఫుల్ ఫ్లెడ్జ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సముచితంగా దాదాపు 104 స్థానాల్లో ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. కాబట్టి కేరళలో కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఎవరిని సీఎం చేయాలనేది కూడా ఇప్పుడు గెలిచినటువంటి రాష్ట్రాల్లో ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనేది కొంత చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే టీవీకే నుంచి విజయ్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అతని ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ ఉన్నాడు. కాబట్టి పోలీసులు కూడా ఇప్పటికే అక్కడ విజయ్కి సంబంధించిన పార్టీ కార్యాలయాలు కావచ్చు, ఆయన నివాసం కావచ్చు, అన్ని ఏర్పాట్లు అంటే పోలీసులు కూడా పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు కేరళలో కేసీ వేణుగోపాల్తో పాటు సతీష్ ఈ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా అక్కడ సతీష్ ఉన్నాడు. దీంతో పాటు కేసీ వేణుగోపాల్కి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఎక్కువగా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి కూడా అతని వెంట ఉంది. కాబట్టి మరి అతనికి ఇస్తే మరి సతీష్కి ఏ రకంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు, ఏ రకంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అది కానీ డిప్యూటీ సీఎంగా ఏమైనా అవకాశం ఇస్తారా, లేదా దానికి ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా ఒక చర్చ అయితే కేరళలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంది. మరోవైపు అస్సాం విషయానికి వస్తే ఇప్పుడే హేమంత్ బిశ్వ శర్మ గతంలో కూడా 2 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 3ఓసారి కూడా ముఖ్యమంత్రిగా హేమంత్ బిశ్వ శర్మనే, ఈసారి కూడా మళ్ళీ అతనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక పుదుచ్చేరిలో కూడా ప్రస్తుతం బీజేపీ లీడ్లో ఉంది. కాబట్టి లాస్ట్ టైం ఎవరైతే సీఎంగా ఉన్నారో అతనే రంగస్వామి, అతనే మళ్ళీ ఈసారి కూడా పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా వ్యవహరించే అవకాశం ఉంది. మొత్తం మీద కేరళ కొన్ని చోట్ల మనం ఒకసారి తమిళనాడు విషయానికి వస్తే ఏకంగా మంత్రులు సైతము, అదేవిధంగా స్టాలిన్ సైతము వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది మంత్రులు ఓడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. మరోవైపు యువత ఎక్కువగా విజయ్కి అంటే టీవీకే అధ్యక్షుడు విజయ్కి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మరోవైపు మహిళలు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతము అటు టీవీకేకు పట్టం కట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఈరోజు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మరి కాసేపులోనే ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సంబంధించిన ఫలితాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే లీడ్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.